యోహాను సువార్తలో ఒక మాట ఉంది. ఒకసారి చూడండి, ఒక మాట చూడండి, ఒకసారి చూడండి. 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. 15వ అధ్యాయము యోహాను సువార్తలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును. దేవుని యొక్క లేఖనములను మనం జాగ్రత్తగా చదివి దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. దానికి కారణం నేను. ఒక మాట చెప్పాలంటే, ఫస్ట్ ఏం చెప్పా, హైటెక్ సిటీ కట్టకముందు అక్కడ నేను ఏం పని చేశాను చెప్పండి. రాయి కొడుతూ ఉన్నా. నాకు ఆలు రావు, ఈలు రావు. ప్రైజ్లా, నాకు ఆలు రావు, ఈలు కూడా రావు. అంటే నేను చదువుకోలేదు, నేను ఒక అనాడిని. ఏమంటారు? చదువురాము అంతేనా? నాకు చదువు రాదు, చదువుకోలేదు. నా తల్లిదండ్రులు చదివించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని యొక్క లేఖనంలో ఒక మాట ఉంది. విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు, మనుషులను పట్టే జాలలుగా చేసి భూమికి మీరు సాక్షులన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎవరిని పిలిచాడంటే దేవుడు? విద్య లేని పామరులను దేవుడు పిలిచాడు. ఈ మాట చదువుతుంటే నా హృదయం సంతోషిస్తుంటుంది, ఉల్లసిస్తూ ఉంటుంది, పులకరిస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. బైబిల్లో 12 మంది శిష్యులు ఉన్నారండి. ఎంతమంది? యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు, కానీ అతనికి వెంబడించిన వారు 12 మంది ఉన్నారు. అందులో ముఖ్యమైన శిష్యుడు ఎవరు తెలుసా? పేతురు బొంకినంత ఎవరు బొంకలు. అతడే ముఖ్యమైన శిష్యుడు. అతడు అద్భుత కార్యములు చేశాడు. అతడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు మాట చెప్పినట్టే, విద్య లేని పామరుడు. ఆయనకి ఏం విద్య లేదు. ఇంకా చాలా మంది విద్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి చదువుకున్న వారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దేవుడు విద్య లేని వారిని నిలబెట్టి భూమిలో ఒక సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడట. నేను ఏమిటికి పనికిరాని వాడిని అని నేను అనుకున్నాను. పనికిరాని వాడే నాకు కావాలని యేసుక్రీస్తు నన్ను పిలిచాడు. ప్రైజ్ లార్డ్. ఒకరోజు విజయవాడ ఇలాగే వాక్యం చెప్తున్నాను. ఆ రోజుల్లో నేను పని చేసుకుంటూ సేవ చేసేవాడిని. అక్కడ రాత్రి 8:30 వాక్యం చెప్తా ఉన్నాను. అక్కడ వేరే ఒక సేవకుడు ఏదో వాక్యం గురించి వచ్చాడు. కూర్చున్న తర్వాత ప్రవచించాడు సేవకుడు. నా కుమారుడా, నువ్వు నా పని చెయ్యి, నేను నీ పని చేస్తా. ప్రైజ్ లార్డ్. లేఖనములు ఏమని సెలవిస్తుంది? యోహాను సువార్తలో చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. మంచి చదువుచ్చిన వారు గట్టిగా చదవండి. నా యందు మీరును ఏముండాలా? నా యందు ఎవరుండాలా? నా యందు అంటే నువ్వు నా దగ్గర ఉండాలా. నీవు నా దగ్గర ఉండాలా అంటే నీవు యేసయ్య దగ్గర ఉండాలా. యేసయ్య మాట నీ హృదయంలో ఉండాలి. అర్థమవుతుందా? యేసయ్య దగ్గర ఉండాలి, యేసయ్య మాట నీ హృదయంలో ఉండాలి. చదువు అలాగే ఉందా? చదువు. నా యందు మీరు ఉండాలి, నీ యందు నా మాటలు ఉండాలి. నిలిచి ఉండిన ఎడల అప్పుడు అడగాలి యేసయ్యని. ప్రైజ్ లార్డ్.
ఎప్పుడు పడితే అప్పుడు ఏం అడిగినా ఇవ్వడు. చాలా మంది అడుగుతుంటారు, పొందుకోలేకపోతారు. నాకు ఏమీ జరగలేదండి, యేసు ప్రభు నమ్ముకున్నాను, 10 సంవత్సరం నుంచి ఇలాగే ఉన్నాను. ఎందుకున్నావు అలాగా? యేసు ప్రభు నమ్ముకుని 10 సంవత్సరం నుంచి ఇలాగ ఎందుకున్నావు? దీవించబడాలి కదా, నువ్వు ఆశీర్వదించబడాలి కదా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు ఆశీర్వదించబడటానికి దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను తలగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవడానికి నిన్ను పిలిచాడు. నీ దేవుడు గొప్పవాడు. నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నీ దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు నీ దేవుడు ఒకటే కదా, నమ్మదగిన వాడు కదా. నిన్ను విడువడు ఎడబాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమో ఏమన్నాడు? నా దగ్గరికి వచ్చే వారిని ఎంత మాత్రం నేను తోసివేసేవాడిని కాదు, చారదీసేవాడిని. ప్రైజ్ ది లార్డ్. చారదీసే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపే దేవుడు. ఆయన కృపనిచ్చే దేవుడు అయినాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నీ దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. ఆయన ఏమడిగినా ఇస్తాడు. అది 14వ అధ్యాయంలో 14 వచనంలో ఒక మాట చదవండి. అదే అధ్యాయంలో, అదే పుస్తకంలో 14వ అధ్యాయము 14 వచనం చూడండి ఒకసారి. ఏమడగల? యేసయ్య నామములో మీరు ఏది అడగండి. ఇల్లు కావాలని అడుగుతారా? తప్పకుండా ఇస్తాడు. స్థలము కావాలని అడుగుతాడా? ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమి కావాలో అడుగుడి, మీకు ఇయ్యబడును. ఎలాగా? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అయ్యా నా కుమార్తెకి వివాహం కాలేదు, నా కుమార్తెకి వివాహం చేయాలి. అయ్యా నా కుమార్తెకి వివాహం కాలేదు, నా కుమార్తెకి వివాహం చేయాలి. అయ్యా కష్టాల్లో ఉన్నాను, అయ్యో బాధల్లో ఉన్నాను, అయ్యో ఇరుకుల్లో ఉన్నాను, అయ్యో ఇబ్బందుల్లో ఉన్నాను, నా కష్టము కడతీర్చాలి, ప్రభువా సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో, నీకు ప్రతిఫలము దయచేస్తాడు. పరలోకము నుంచి నీకు ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. దేవుడు గొప్పవాడు. నిన్ను నన్ను ప్రేమించడానికి లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము పొందుకుంటున్నాం గనక, సాక్ష్యం ఇస్తున్నాం గనక, మనము దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు గనక మనం చెప్పగలం. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు గొప్పవాడు. నా కన్న తల్లి నన్ను గొప్పదని నేను చెప్పుకోవడానికి సిగ్గుపడను. ప్రైజ్ ది లార్డ్. నా తల్లి మంచిది, నా తండ్రి మంచివాడు. ఎందుకు మంచివాడు? నీ తల్లి ఎలా మంచిది? ఈ లోకంలో నీ తల్లి ఎలాగున్నా పర్వాలేదు, ఎలాంటిదో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా తల్లి మాత్రం నాకు మంచిది. నా తల్లి గుడ్డిదో కావచ్చు, నల్లదే కావచ్చు, కుంటిదో కావచ్చు, గుడ్డిదో కావచ్చు, ఏదైనా సరే నా తల్లి గొప్పది. నాకు నా తల్లి గొప్పది. అందంగా లేకపోవచ్చు, నీ అంత అందంగా నా తల్లి లేకపోవచ్చు, కానీ నా తల్లి నాకు చాలా 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 మంచిది. గుడిది కావచ్చు, కుంటిది కావచ్చు, నా తల్లి నాకు గొప్పది. అది నా తల్లి. ప్రైజ్ ది లార్డ్. నన్ను కని పెంచిన నా తల్లి నాకు గొప్పది. నా తల్లి చాలా మంచిదని నేను చెప్పుకోవడంలో గౌరవపడతాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే తల్లిని తండ్రిని ప్రేమిస్తారో వారి కుటుంబము దీవించబడుతుంది, వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది, వారి దీపము వెలుగుతూ ఉంటుంది. తల్లిని తండ్రిని ప్రేమించిన వారి కుటుంబము దీవించబడుతుంది, వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది, వారి దీపము వెలుగుతూ ఉంటుంది. నీ దీపము ఎప్పటికీ ఆరిపోదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు చెబుతూ ఉన్నాడు. నీ తల్లిని నువ్వు ప్రేమించిన యెడల నీ కుటుంబము దీవించబడుతుంది, నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉంటావు.
దీర్ఘాయుష్మంతుడవై ఉంటావు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా తల్లి గొప్పది, నా తండ్రి గొప్పవాడు, నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు గొప్పవాడు, సజీవులు ఇక్కడ ఉంచిన వాడు, నా తండ్రి గొప్పవాడు. ప్రైజ్ లార్డ్. నేను ఒక వాక్యం చదవాలని ఆశపడుతూ ఉన్నాను. త్వరగా ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము అందరూ ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ తీయండి ప్రభు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 వచనము 9 వచనాలు 2 వచనాలు చదువు, లేకుంటే 3 వచనాలు చదవండి. వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండును. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతను లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి, తాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొనిమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పలం ఒకటైనను లేదు. మేము చావకుందుమని నేనును ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని ఈ పుల్లలు ఏరుకోటకై వచ్చి తిని అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. దైవజనుడైన వానితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. మీకు ఈ మాటలు చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవునికి స్తోత్రం. లోతైన ఒక మర్మము చెప్తాను. ఒక దైవజనుని పోషించడానికి సారెపతు ఊరికి వెళ్ళు, అక్కడ నీవు పోషించడానికి ఆ యజవరాలతో నేను మాట్లాడతాను అన్నాడు. ఎందుకు? 3 సంవత్సరాలు అయింది వర్షం పడక భూమి మీద. ఎందుకని? భూమి మీద వర్షం పడక 3 సంవత్సరాలు అయింది. భూమి మీద వర్షం లేదు, భూమి మీద పంట లేదు. ఈ దైవజనుని ఎక్కడికి పంపించిందంట? ఒక విధవరాలింటి. ఆమె ఇంట్లో ఏమీ లేదండి బాబు. ఎవరి దగ్గరికి పంపించాలి? అసలు దేవుడు ఎవరింటికి పంపించాలా? మంచి గొప్ప ధనవంతుని ఇంటికి పంపించాలా? లేకుంటే వారి ఇంట్లో సమృద్ధి అయిన ధాన్యం ఉండే వారింటికి పంపించాలా? సమృద్ధి అయిన ధాన్యం ఉండాలా? ఓ 2-3 సంవత్సరాలు వర్షం పడేంత వరకు పంట పండి వారి ఇంట్లో సమకూర్చబడి ఉండాలా? అంత ధనం ఉండాలా? వారింటికి పంపిస్తే దైవజనుడు అక్కడ పంట పడేంత వరకు బాగా తిని భుజించి ఉంటాడు. అవునా కదా? దేవుడు ఎవరింటికి పంపించాడు? ఆ విధవరానికి ఏముంది? అప్పటి పూర్తి కొంచెం నూనె మాత్రమే ఉంది, పిడికెడంతా. తెలుగులో ఎట్లా అంటారా? నా భాష సరిగేనా, మంచిదేనా, అర్థమవుతుందా? ఇంతే కదా. ఎంత పిండి ఉందట? పిడికెడి పిండిలో ఎన్ని రొట్టెలు అవుతుందండి చెప్పండి ఒకసారి. మామూలుగా మనం జొన్న రొట్టె చేసుకున్నా, గోధుమ రొట్టె చేసుకున్నా, పిడికెడి పిండితో ఎన్ని రొట్టెలు అవుతుంది? 6ంటికి పంపిస్తావయ్యా నువ్వు. పదకొండు గంటల నుంచి 3 గంటల వరకు అంటే నేను అనుకున్నా ఎంత పెద్ద సంఘమో, ఎంతమంది ఉన్నారో అనుకున్నా. ఇక్కడికి వచ్చాక దేవుడు ఏంటంటే, నాకు నేను వచ్చినప్పుడు ఇక్కడికి ఎవరు లేదు తెలుసా మీకు సంఘంలో? ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఉందో లేదు ఇక్కడ? ఒక అమ్మాయి ఉంది. ప్రైజ్లో ఒక అమ్మాయి మాత్రం ఉంది ఇక్కడ.
వీరి కోసమే నేను ఇక్కడ వీడికి వచ్చాను అన్నాడు. వీరి కోసమే. ధనవంతులైన వారి దగ్గరికి వెళ్తావా? బంగ్లాలు ఉన్న వారి దగ్గరికి వెళ్తావా? కార్లు ఉన్న వారి ఇంటికి వెళ్తావా అని అంటున్నా ప్రభువా. ప్రైజ్లా. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఎవరితో మాట్లాడమంటే వారితో మాట్లాడతా, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతా. ఎవరి దగ్గరికి వచ్చావు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దైవజనుడు బాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? కారు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? బంగ్లా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? దైవజనుడు ఒక 3 సంవత్సరాలు మళ్ళా వర్షం పడి పంట పండించి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర ధాన్యం ఉండాలి, సౌలత్తు ఉండాలి, ఆ ఇంట్లో పండుకోవడానికి మంచం ఉండాలి. అలాంటి వారి ఇంటికి పంపించాలి దేవుడు. మరి నువ్వెవరింటికి పంపించావు? ఏమీ లేని అనాథుల ఇంటికి పోనీ. వారి ఇంట్లో తిండి అన్న ఉందా? అది లేదు. వారి ఇంట్లో ఏమైనా ఆహారం ఉందా? అది లేదు. పోనీ వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారా? ఏమీ లేదు. విధవరాలు. ఏ సంపాదన ఉంటుంది విధవరాల ఇంట్లో? వారింటికి పంపించావు. ఏమన్నాడు దైవజనుడు? వెళ్తాను ప్రభు, వెళ్తాను. ప్రైజ్లో. నేను ఒకరోజు ఒక ఊరికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నా కారులో వస్తానయ్యా నేను అంటే, ఆ నాతో వచ్చిన దైవజనులు ఏం చేశారంటే, లేదు మా కారులోనే తీసుకెళ్తాం, మళ్ళీ నా కారులోనే తీసుకొచ్చేస్తాము అని. నేను నా వాక్యం చెప్పేసి రిటర్న్ వచ్చేసాం కదా అని చెప్పేసి నేను బట్టలు కూడా తీసుకోరా, వాళ్ళ కారులో వెళ్ళా. వాక్యం చెప్పడానికి సిద్ధపరిచాను, వాక్యం చెప్పడానికి పిలిచారు. ఇలాగే దైవాన్ని తీసుకొచ్చాను. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యం చెప్తుంటే కూడా, వాక్యం చెప్తూ మధ్యలో ఫోన్ వచ్చిందని చెప్పేసి నన్ను వదిలేసి కారు వేసుకొని వెళ్ళిపోయారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నా దగ్గర జేబులో డబ్బులు లేవు, ఫోన్లో డబ్బులు లేవు. నేను ఆ రోజు పోయి ఆ ఏటీఎం కార్డు ఇంట్లో ఉండిపోయింది, ఫోన్లో డబ్బులు లేవు. ఏమంటారు? ఈ రోజు కూడా అలాగే జరిగింది. ఈ రోజు కూడా అలాగే మర్చిపోయి వచ్చేసాను. ఇక్కడికి వచ్చినాక చూసుకుంటాం, ఏమి లేదు జేబులో. లైసెన్స్ గిలెన్స్ అన్నీ ఉండే, అందులో ఉండిపోయింది. సరే ఏదైపోయింది అన్నా, నువ్వు వెళ్తావా? 10 సార్లు అడిగా, అన్నా వెళ్తావా? వెళ్తాను బ్రదర్. అన్నా వెళ్తావా? వెళ్తాను బ్రదర్. అన్నా నువ్వు కూడా వెళ్తావా? వెళ్తాను బ్రదర్. నా పానం సగం చచ్చిపోయింది అక్కడ. ప్రైజ్లా. నేను సేవకుని. ప్రైజ్లా. సేవకుని. ఎవరి డబ్బులు అడుగుతా? నేను వెళ్ళిన సంఘం కూడా ఇలాంటి సంఘమే. పేదవారింటికి వెళ్ళా, డబ్బులు లేవని చెప్పగల నా కారులో వెళ్ళి దిగి అక్కడ దర్జాగా వాక్యం చెప్పేసి వెళ్ళటానికి కిరాయి కూడా డబ్బులు లేవని అడగలనా? వాక్యం చెప్పా. అక్కడ వాక్యం ముగించడానికి ఎంత టైం పట్టిందంటే ఇంచుమించు రాత్రి 2 అయిందండి. రాత్రి 2 అయింది. అయ్యా నేను ఒక అరగంట వాక్యం చెప్పానంటే, లేదు 1 గంట సేపు వాక్యం చెప్పాను. వాళ్ళు వస్తూ ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ 10 మంది కూడా లేరు. నేను వాక్యం మొదలు పెడుతుంటే అరగంట వాక్యం చెప్పిన తర్వాత 100 మంది వచ్చారు. 100 మంది వచ్చారు అరగంట వాక్యం తర్వాత. 30 గంట వాక్యం చేసిన మళ్ళీ 100 మంది వచ్చారు. ప్రైజ్లో. ఇప్పుడే జనాలు వస్తున్నారు. వాక్యము ఆపొద్దు. 2 అయ్యింది. 2 గంటలకు భోజనాలు సిద్ధపరుస్తున్నారు. ప్రైజ్లో. 2 గంటలకు వాక్యం అయిపోయింది. 3 గంటలకు భోజనం పెట్టారు. 3 గంటలకు భోజనం పెట్టారు. ఇందాక నేను చెప్పానే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అలాగ ఒక రూమ్ ఉంది. పాపం భార్య భర్తలు పట్టుకోవడానికి నన్ను ఆ రూమ్లో తీసుకెళ్ళారు. అన్నా ఇక్కడ పండుకుంటావా? ప్రైజ్లో. అన్న ఇక్కడ పండుకుంటావా? నేను ఇక్కడ కాదు కదా, అక్కడైనా పండుకుంటా. నేను ఎక్కడైనా పండుకుంటా. వాళ్ళు పాస్టర్ గారు అడుగుతున్నారు, సంఘాల్లో ఉన్న ఆ పెద్దలు ఎవరైతే బాగున్నారో వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యగారు వచ్చి మీ ఇంట్లో పండుపెట్టుకుంటారా ఈరోజు అని నాకు వినిపిస్తూ ఉంది. మా దగ్గర స్థలం లేదు. నేను అన్నాను పాస్టర్ గారికి, బ్రదర్ ఇక్కడ నువ్వు మంచం ఉంటే ఇక్కడ పండుకుంటా, లేదంటే ఇక్కడే నేల మీద పండుకుంటా నేను. ప్రైజ్లా.
నాకు నేల మీద పండుకోవడం తెలుసు, సోఫాలో కూర్చోవడం తెలుసు, బెడ్ మీద పండుకోవడం కూడా నాకు తెలుసు. ప్రైజ్లా, నేను సోఫాలో పండుకొని కింద పండుకునేవాడిని కాదు. కింద పండుకున్న తర్వాత బెడ్లో సోఫాలో పండుకునే అలవాటు వచ్చింది. ఎక్కడైనా పండుకుంటా. ప్రైజ్లా, బండ మీద పండుకొని నిద్రపోమంటపోతాను. ప్రైజ్లా, ఈరోజు ఈ స్థితి కాదు, నా మొదటి స్థితి కూడా నాకు బాగా తెలుసు. నేను అక్కడే పండుకున్నాను. తీసుకెళ్ళి ఆ రూమ్లో పండుపెట్టాడు. ఆ రూమ్లో పండుకొని పొద్దున్నే లేచి అక్కడికి వచ్చిన తర్వాత ఇదే బట్టలు ఇట్లనే మార్చిపోయినాయి. తెల్ల బట్టలు వేసుకున్న ఆ రోజు మొత్తం మార్చిపోయింది. అదే బట్టల్లో లేచి బస్సు ఎక్కేసా. బస్సు ఎక్కేటప్పుడు కూడా నాకు డబ్బు లేదు. బస్సు దగ్గరికి వచ్చిన తర్వాత బస్సు ఎక్కుతున్నప్పుడు అప్పుడు కాడికి ఇచ్చాడు ఆ పాస్టర్ గారు. బస్సు ఎక్కేసా. అసలు నేను ఎక్కిన తర్వాత ఆయన వెళ్ళిపోతే ఒకవేళ బస్సు ఎక్కిపోతే మళ్ళీ దిగేద్దాం అనుకున్నా. అర్థమవుతుందా? బస్సు ఎక్కేసా. నేను బస్సులో కూర్చున్నా. ఏమంటారండి? దేవరకొండ వెళ్ళానండి. దేవరకొండ వెళ్ళా. బస్సులో కూర్చున్నాక కూడా కాడకి ఇవ్వట్లేదు. నాకు గుండెల్లో పెరుగెడతా ఉంది. కానీ కండక్టర్ వచ్చి ఎక్కడికి వెళ్తా ఉంటారు, టికెట్ తీసుకుంటాం అంటే ఏ సమాధానం అని చెప్పాలి. ఎవరైనా కూర్చుంటారంటే అలాగా. హోటల్కి వెళ్ళాము, పొద్దున్నే హోటల్కి వెళ్ళాము. 8 గంటలకి లేచి తీసుకొచ్చాము. 8 గంటలకు స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని మళ్ళీ వచ్చి కూర్చుని అదే బట్టలు వేసుకొని ఆ హోటల్కి వెళ్ళాము. టిఫిన్ చేసాము. డబ్బులన్నీ ఆయన ఇచ్చాడు. తర్వాత బస్సులో కూర్చున్నా. అయ్యగారు వెళ్ళేస్తారా అయ్యగారు అంటే వెళ్ళేస్తానన్నా. దిగుతూ చేతిలో కానుకలు ఇచ్చాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, అన్న రాత్రి కానుకలు పట్టాం జ్ఞాపకం ఉందా అన్నాడు. అన్న, ఆ కానుకలన్నీ నీకే ఇచ్చేసావు. నేను నిర్ణయించుకున్నా, ఈరోజు కానుకలు పడితే ఆ కానుకలన్నీ దైవజనికి వాక్యం చెప్పి దైవజనికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. నేను ఎప్పుడు? నువ్వు రాకముందే, వాక్యం చెప్పడానికి రాకముందే నాకు డబ్బులు ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట ఆయన? నేను వాక్యానికి రాకముందే. నాకేం తెలుసు? నాకు ఎక్కడ భోజనం సిద్ధపరిచాడో దేవుడు నాకేం తెలుసు. ప్రైజ్లా, గొప్ప వారింటికి వెళ్ళాలా? నీ దేవుడు నీతో ఉంటే, గొప్ప దేవుడు నీతో ఉంటే నీకు అర్థజయము కలగదు, నీకు జయము కలుగుతూ ఉంటుంది. ప్రైజ్లా, జయం కలుగుతూ ఉంటుంది. దైవుడట బాగా ఆకలేస్తూ ఉంటే అడుగుతూ ఉండట. ఒక పలానా ఇంటికి వెళ్తే, అమ్మ మీ పేరేం పేరు? శారద. పలానా శారద దగ్గరికి వెళ్ళి భోజనం పెడుతుంది, ఎందుకంటే నన్ను ప్రేమిస్తుంది కనుక నేను ఆ ఇంటికి వెళ్తాను. శారదమ్మ ఇంటికి వెళ్తే ఈరోజు ఎలాగైనా భోజనం పెడుతుందని చెప్పేసి శారద వారి ఇంటికి తాండూరు వచ్చాను. తాండూరు వస్తే శారద వారి ఇల్లు ఎక్కడ ఉంది కనుక్కొని అక్కడికి వెళ్తుంటే బాగా ఆకలేస్తుంది. నన్ను బాగా ప్రేమించే తల్లి, నాకు అన్నం పెడుతుంది అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్తే ఏం లేదు, ఇంటికి తాళం వేసింది. తల్లిగారిని అడిగా, అమ్మ శారద ఎక్కడికి వెళ్ళింది అంటే, శారద 3 రోజులైంది అయ్యా, పెళ్లికి వెళ్ళిపోయింది, ఇంకా రాదు. ఇప్పుడు ఎన్ని రోజులకి వెళ్ళి? 3 రోజులైంది, ఇంకా పెళ్లికి వెళ్ళి 2-3 రోజులు దాకా రాదు. నా ఆశ ఏంది? శారద ఇంటికి వెళ్తే ఏం చేస్తుంది? మంచి భోజనం పెడతాను. నేను ఎవరు అడగాలి ఆకలి అయితే? నా ఏసయ్యని అడగాల్సింది. ఏసయ్య అంటదంట, నా కుమారుడా నీకు ఆకలి అవుతుందా? అవును ప్రభా, బాగా ఆకలిస్తుంది. శారద ఇంటికి వెళ్దాం అనుకున్నాను, భోజనం పెడతా అనుకున్నాను. శారద లేదు ప్రభా. పిచ్చోడా, నన్ను అడగొచ్చు కదా అన్నాడు. తప్పైంది ప్రభా, నాకు ఆహారం అవుతుంది, చాలా ఆకలిస్తుంది ప్రభా అంటే అలా చూపించాడట. నీ తల ఎత్తి చూడు అంటే తల ఎత్తి చూస్తే మంచి పెద్ద హోటల్ ఉంది అక్కడ. ఈ 4 మాటలు వినండి. మంచి హోటల్ ఉంది, ఆ హోటల్కి వెళ్ళు అన్నాడట. ఆ హోటల్కి వెళ్తే ప్రభా నా దగ్గర డబ్బులు లేవుగా, హోటల్కి వెళ్ళాను. నువ్వు వెళ్ళు హోటల్ కాడికి వెళ్ళాడు. టేబుల్ మీద కూర్చున్నాడు. ఈయన వచ్చాడు. ఏం కాదు స్వామి, నీకు ఏమి కావాలో చెప్పు, ఏది ఇష్టమో అడుగు, అదన్నీ తినేసి అన్నాడట. ప్రభు చెప్తున్నాడు కదా, నేను చేసాడైనా
మంచి భోజనం తెచ్చుకున్నాడు, తిన్నాడు, తృప్తిగా అయిపోయింది, చేతులు కడుక్కున్నాడు. అతను ఏమంటారు, ఆ బిల్లు తీసుకొచ్చేసి ఆయన ముందు పెట్టేశాడు. బిల్లు తీసుకో అన్నాడంట. తీసుకో, టేబుల్ మీద నీ దగ్గరికి వెళ్ళాను. బిల్లు తీసుకొని జైలు డబ్బులు లేకుండా బిల్లు కట్టడానికి ఆడికి కౌంటర్ మీదకి వెళ్ళి ఇవ్వకుంటాడా? ఆడికి పోగానే బిల్లు తీసుకుంటా డబ్బులు ఇవ్వంటాడు, అంతే కదా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, హోటల్లో బిల్లు కట్టడానికి వెళ్తే బిల్లు ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే డబ్బులు అడుగుతాడు. అయ్యా ఒక గంట తర్వాత ఇయ్యి అంటాడా? కాదు కదా. తీసుకున్నాడంట. అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళకపోతున్నాడు. ఎందుకని? అక్కడికి వెళ్తే డబ్బులు కట్టాలి. ఏది ప్రభు, నా జేబులో డబ్బులు లేవు, కౌంటర్ దగ్గరికి వెళ్ళమంటాడు, డబ్బులు అడుగుతాడు కదా ప్రభు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఎట్ట వెళ్తాడు చెప్పండి? వెళ్తాం, మనం ఎవరైనా వెళ్తామా? అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడట. ఆయన ముందు ఇంకో ఆయన నిలబడ్డాడు డబ్బులు ఇవ్వడానికి, ఈయన వెనక నిలబడ్డాడు. ఆ హోటల్కి ఇంకో ఆయన భోజనం చేయడానికి ఇలాంటి ఆయన వస్తాడు. ఇలాంటి వ్యక్తి ఎవరికి ఏంటంటే, అయ్యగారు హోటల్ భోజనం బిల్లు కట్టడానికి వెళ్తున్నారా? లేదండి నాయగారు, నేనే కడతాను, నాకండి. ప్రైజ్లా. ఎప్పటిదాకా చూస్తాను నీ విశ్వాసాన్ని? చిన్నదా కాదు, అంతము దాన్ని తీసుకెళ్ళి అక్కడ నిలబడేదాకా. ప్రైజ్లా. ఒక మాట చెప్తాను. పేతురు యేసుక్రీశ్వర ఓడ మీద, ఆ పేతురు గారు ఓడలో వెళ్తుంటే యేసుక్రీశ్వర నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడట. ఎవరు? యేసుక్రీశ్వర నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఏం చేశాడంటే పేతురు, ప్రభువా నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచినట్లుగా నాకు ఆజ్ఞాపి అన్నాడు. సరే రా అన్నాడు. నడిచాడా నడవలేదా? నడుచుకుంటూ ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఏమైంది చెప్పండి? ఎప్పటిదాకా ఉండాలి విశ్వాసం? ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకునేంత వరకు ఉండాల్సింది. ఇది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇటు ఈ సముద్రం దిక్కు, ఈ గాలి దిక్కు, సముద్రం దిక్కు చూశాడు. నువ్వు ఆయన దిక్కు ఏం దిక్కు అది చూసేది? ఏసఐ సైడ్ చూడాలా, ఏసఐ దిక్కు చూడాలా. ఎక్కడ దాకా మునిగాడు? ఇక్కడ దాకా మునిగాడు. ఇక్కడ దాకా మునిగాడు. ప్రభు ప్రభు అన్నాడు. ప్రైజులా. చచ్చిపోయాడా? మన విశ్వాసాన్ని అలా చూస్తాడు. బస్సులో కూర్చున్నాను, టికెట్ డబ్బులు లేవు, బస్సులో కూర్చున్నాను, దిగుతూ కానుక చేతిలో పెట్టి, అన్న డ్రైవర్ వచ్చేట్లు వెళ్ళండి అన్నాడు. ప్రైజులా. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. జేబులో డబ్బులు లేకుండా ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? నేనుండగా నీకు డబ్బులు కావాలా, నేను కావాలా? ప్రైజ్లా. ఏం కావాలి ఇప్పుడు మనకి? డబ్బులు కావాలా, దేవుడు కావాలా? దేవుడు ఉంటే డబ్బులు అవే వస్తాయి. నేను ఇల్లు కట్టుకోవాలంటే అది సామాన్యం కట్టగలనా? 15 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇచ్చాడు. నేను మళ్ళీ తిరిగి ఇచ్చేసాను. కాబట్టి ఎవరు కూడా ఇవ్వలేరండి ఈ రోజుల్లో. ప్రైజ్లా. ఎవరింటికి వెళ్ళాడు? ఎవరి ప్రవక్త? ఏలియా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వెధవరాలి దగ్గరికి. వెధవరాలింటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏమి లేదు. ఎంత ఉంది? పిండి, పిడికెడి పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది. దేవుని బిడ్డ అయితే దీవెనకరముగా ఉంటావు. దేవుని బిడ్డలైతే ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు నీ దగ్గరికి వస్తే నువ్వు దీవించబడవు. దేవుని దగ్గరికి వస్తే నీవే దీవించబడతావు. ప్రైజ్లా. ఆశీర్వదించబడతావు. ఏముంది? పిడికెడు ఉంది, కొంచెమే నూనె ఉంది. దాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏ గొప్ప ఇంటికో, ఒక ధనవంతుని ఇంటికో పంపించలేదు. ఒకవేళ ఆ విధవరాలింట్లో బాగా ధనం ఉందనో ఆ విధవరాలి దగ్గరికి పంపించలేదు. ప్రైజ్లా. ఈరోజు దేవుడు ఇక్కడికి నడిపించాడంటే నేను అనుకున్నది వేరు, నా మనసులో అనుకున్నది వేరు. పెద్ద సంగమా, అందరూ ధనవంతులా? ప్రైజ్లా. అక్కడ కాదండి ఉండేది సంతోషం. మీరు అనుకున్నవచ్చు ధనవంతులు పెద్ద బంగ్లా, కార్లు ఉంటే వాళ్ళ దగ్గర సంతోషం ఉంటుంది అనుకున్నారు. ప్రైజ్లా. ఎవరైతే పేద కుటుంబములు ఉంటాయో వాళ్ళ దగ్గరికి ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ప్రైజ్లా. విధవరాలింటికి వెళ్ళాడు. ఆ
దైవజనుడు చెప్పిన ఎలియా చెప్పిన ఎలియనా ఏలియా చెప్పిన మాట ఆ యొక్క విధవరాలు విన్నది. ఏం చెప్పాడు? అమ్మ నాకు కొంచెము నీళ్లు కూడా లేవు ఆ దేశంలో, ఆహారం లేదు ఆ దేశంలో, కొంచెము నీళ్లు తీసుకురమ్మా, దాహం అవుతుంది. సరే అని వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు? మళ్ళీ పిలిచి, అమ్మా నీ చేత్తోనే ఏం చేయాలా? చిన్నది ఒకటి అప్పలం చేసి నాకు తీసుకుంటురా. యెహోవా జీవము తోడు ఒక్క అప్పలం కూడా లేదు నా ఇంట్లో. ఏం చెప్పింది? నిజం పలికింది. నిజము పలికింది. ఏమని? యెహోవా జీవము తోడు మా ఇంట్లో ఒక్క అప్పలం మొక్క కూడా లేదు. పిడికెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. దాన్ని చేసుకొని నేను నా బిడ్డ తిని ఏమైపోతాము? ఇంకా చచ్చిపోతాములే బాబు, ఏమీ లేదు కదా ఇంట్లో, ఏమి లేదు. అలాంటి వారింటికి పంపించాడు యేసయ్య. ప్రైజ్ లార్డ్. ఎందుకని ఆ ఎదురారింటికి ఎందుకు పంపించాడు? ఆ గరీబ్ వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించాడు? నీ కుటుంబం దీవించబడాలని, నీ యొక్క విధవరాలి కుటుంబం ఆశీర్వదించబడాలని, వారు చనిపోయేంత వరకు ఆహారం భుజిస్తూ ఉండాలని, అక్కడ వర్షం కురిసేంత వరకు, ఆ పంట పండేంత వరకు, ఆ ధాన్యం మళ్ళీ వచ్చే వరకు వాళ్ళు తింటూ ఉండాలా. ఆ నూనె అయిపోకూడదు, ఆ యొక్క పిండి అయిపోకూడదు. దీవించటానికి, ఆశీర్వదించబడటానికి. ఎప్పుడైతే ఆ విధవరాలు ఆ దైవజనుని యొక్క మాట విని ఇంటికి వెళ్ళి ఆ నూనెలో ఆ పిండితో చిన్న అప్పలము చేసి తీసుకొచ్చి దైవజనునికి ఇచ్చిన తర్వాత అది ఏమైపోయింది? అది 100 రెట్లుగా 1000 రెట్లుగా ఆశీర్వదించబడింది. ప్రైజ్ లార్డ్. ఏమైపోలేదంట? ఆ నూనె అయిపోలేదు, ఆ పిండి కరిగిపోలేదు. అది వర్షం పడేంత వరకు, భూమి మీద పంట పడినంత వరకు అది అయిపోలేదంట. దేవునికి స్తోత్రం. ఇక్కడికి ఒక 2 మాటలు చదవండి. 13వ వచనం చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయి. అక్కడ ఆపండి, ఒక మాట చెప్తాను. దైవజనుని యొక్క మాట, నోటి మాట దేవుడు స్థిరపరుస్తాడంట. దైవజనుని యొక్క మాట దేవుడు స్థిరపరుస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడైతే దైవజనుని యొక్క మాటని వింటావో నీవు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అటు విధముగా తల్లి చేసింది. ఏమీ లేదయ్యా అంది, ఆయనను తీసుకెళ్ళి ఆయన మాట విని తీసుకొచ్చి చేసింది. ఒకవేళ మనం అనుకుండవచ్చు, అరే కొంచెమే నూనె ఉంది, ఇంతనే పిడికెడే పిండి ఉంది, ఈ దైవజనుడు దాన్ని చేసి నాకు ముందు తీసుకురా అంటాడేది. ఆ మాట ఎవరు వినాలి కదా. లోతైన మర్మం ఏంటంటే దేవుని మాట వినాలి. దైవజనుని యొక్క మాట వలన స్థిరపరచబడుతుంది. దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు. ఆ మాట నెరవేర్చబడుతుంటుంది. ఎవరింటికి వెళ్ళాడు? ఏమీ లేదు. ఎవరింటికి వెళ్తే ఏమీ లేని వారింటికి పంపించాడు దేవుడు. ఒక రోజు నా కుటుంబం కూడా ఇలాగే ఉండేది. నిజంగా చెప్పాలంటే కడుపు నిండా అన్నం తినేవాళ్ళం కాదు ఆ రోజు. ప్రభు నమ్ముకోక ముందు కడుపు నిండా అన్నం కూడా ఉండేది కాదు. అందుకే చెప్తున్నా, నా తల్లి గర్వపడి చెప్తున్నాను, నా తల్లి గొప్పది, నా తల్లి మంచిది. ప్రైజ్ లార్డ్. మేము 6 మంది అన్నదమ్ములము, 2 చెల్లెలు, 8 మంది మా కుటుంబం సంతానం. కష్టకాలం. ప్రైజ్ లార్డ్. నా తల్లి కష్టంతో మేమందరం పెరిగి పెద్ద అవ్వాలి. కష్టం ఉండదా? ఈరోజు 2 పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళ స్కూల్కి మంచి చెడు చూసుకోవాలంటే తల్లిదండ్రులు అల్లాడిపోతూ ఉన్నారు. భార్య భర్తలు పని చేసి పోషించుకుంటూ ఉన్నారు. కష్టం కాదా? అంటే ఇప్పుడు నాకు చెప్పుకోవచ్చు కదా, నా తల్లి మంచిదని నేను చెప్పుకోవచ్చు కదా. తప్పు లేదు కదా, ఏమాత్రమూ తప్పు లేదు కదా. నా తల్లి మంచిది, నా తల్లి గొప్పది, నన్ను కని పెంచి పెద్ద చేసి ఇంతవరకు చేసింది. ప్రైజ్ లార్డ్. అందుకే నా తండ్రి కూడా గొప్పవాడు, నన్ను కన్న తండ్రి గొప్పవాడు. చాలా మంది అంటారు నా తండ్రి మంచివాడు కాదు, నా తండ్రి మంచిది కాదు అని చెప్పుకుంటాడు.
అది నీ కర్మ. ఆ మాట నీ నోటి నుంచి వచ్చిందంటే అది నీ కర్మ. ఈ లోకము నా తల్లి గురించి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమన్నా నాకు అనవసరం. నా తల్లి గొప్పది, నా తల్లి మంచిది, నా తండ్రి మంచివాడు. ఎందుకంటే నన్ను పోషించింది, నన్ను పెంచింది, పెద్ద చేసింది. ప్రైజ్ లార్డ్. ఎవరికి తెలుసండి తల్లికి పడ్డ కష్టాలు? ఎవరికి తెలుసండి? నువ్వు పడుతున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్. కనుక ఈ విధవరాలు దేవుని మాట విన్నది, ఆ కుటుంబం దీవించబడింది, ఆ కుటుంబం ఆశీర్వదించింది. చదవాలి 13వ వచనం నుంచి 14, 15 2 వచనం చదవాలి. నేను ముగిస్తాను త్వరగా. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము చేసి మొదట చేసి ఆ, నా యొద్దకు తీసుకొని రమ్ము. ఆ. తరువాత నీకును నీ బిడ్డలకును నీ బిడ్డలకి నువ్వు అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు భూమి మీద యెహోవా వర్షము కురిపించేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనే అయిపోదని ఆ బుడ్డిల నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ ప్రభువైన యేసు క్రీస్తు నీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. నిన్ను పుట్టించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ తొట్టిలో పిండి అయిపోదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. భూమి మీద వర్షము కురిసేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట విన్నప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని మాట విన్నప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను. ఒకనొక రోజు నీ స్థితిలో ఉన్నవాడని నేను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఎవరు మాట ఇస్తున్నారంట? నీవు నీ బిడ్డ అపనములు చేసుకునము. భూమి మీద ఉన్న చదవండి, ఆ మాట చదవండి. యెహోవా వర్షము కురిపించు వరకు ఆ ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే మాట్లాడుతూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. చేయాలి. దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాట నువ్వు చేయాలి, వినాలి. సేవకుని మాట వింటే దేవుని మాట విన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరిని ఎదురు చూడాలి తెలుసా? చివరి వరకు ఏం జరుగుతుందో చూడాలి. ఒక విజయవాడలో ఒక కుటుంబం సాక్ష్యం చెప్తా ఉంది. పాస్టర్ మీటింగ్ పెట్టారంట. పాస్టర్ మీటింగ్ పెడితే ఆమె ఏం జరిగిందా, రోజు ఆ పాస్టర్కి రోజు భోజనం చేసి పెట్టిందంట. ఆ కుటుంబం నెలకు తెచ్చుకున్న ఆ సరుకులన్నీ వారం రోజులు వాళ్ళకి పాస్టర్ మీటింగ్లో పెడితే అయిపోయింది. భర్తతో చెప్పిందంట, పాస్టర్ మీటింగ్లో భోజనాలన్నీ పెట్టేసిన మన సరుకులన్నీ అయిపోయింది. పిచ్చిదానా, పాస్టర్కి అంతా వండి పెట్టేస్తే మనమేం తింటాం ఇప్పుడు? ప్రైజ్లా. పిచ్చిదానో కాదు నువ్వు. పాస్టర్కి అని చెప్పి మొత్తం వండి పెడతారా? ఏదో ఒక రోజు పెడతారు, లేకుంటే అక్కడికి చెప్పు, ఆ తల్లికి చెప్పు, ఆ మామకి చెప్పు, అక్కడికి చెప్పు, నేను ఒక రోజు పెట్టాను, నువ్వు ఒక రోజు పెట్టని చెప్పి వారికి చెప్పాల్సింది. మొత్తం వండి పెడతావేమో నెలకు తెచ్చుకునే సరుకులు. ఏం చేస్తారు భార్య భర్తలు? గొడవ. అయ్యగారు పెట్టాను నేను. దేవుడు గొప్పవాడు, దేవుడు దీవిస్తాడంటే పిచ్చిదానా, ఏం దేవుడు దీవిస్తాడే? నెల రోజులు సరుకులు తీసుకొచ్చి 3 రోజులు 4 రోజులు మొత్తం వండి పెట్టేసావు. పాస్టర్లు అందరు తిన్నారు బాగా. ప్రైజ్ లార్డ్. నన్ను చూడండి, పాస్టర్లు అందరు తిన్నారు. పోతే ఏం చేశారు? ప్రభువా, ఈ కుమార్తె మాకు ఈ వారం అంతా భోజనాలు పెట్టిందయ్యా, ఈ కుటుంబాన్ని దీవించు, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు అని చెప్పేసి వెళ్ళిపోయా. ఏమని ఇచ్చారా? ఏమి ఇవ్వలా. ప్రభువా, ఈ కుటుంబాన్ని దీవించు, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు అని చెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి పొద్దున్న చూస్తే భోజనం చేయడానికి ఆ సరుకులు చూస్తే ఆమె నెల రోజులు తెచ్చుకున్న సరుకులు ఎలాగైతే ఉన్నావో దానికన్నా 200 సరుకులు దాంట్లోనే ఉన్నాయంట. ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. నమ్మసక్యము కానిది.
పిడికెడి పిండి ఎప్పటి వరకు దీవించబడుతుంది? కొంచెము నూనె ఎప్పటి వరకు దీవించబడుతుంది? యెహోవా ఆశీర్వాదము నీకు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 22వ వచనం ఒకసారి చదవండి. యెహోవా ఆశీర్వాదము మనదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. మళ్ళీ మంచిగా చదువు. అదే వచనం. చదువు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క దీవెన ఐశ్వర్యం ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది. ఎవరి మాట? దేవుని యొక్క ఆశీర్వాదం ఏమిస్తుందంట? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. పిడికెడున్నా పర్వాలేదు, ఒక కొంచెము నూనె ఉన్నా పర్వాలేదు, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. మనుషుల యొక్క కష్టాలను దానితో సమానము కావు. నువ్వు సంపాదించి ఎంత సంపాదిస్తావు? నా సంపాదన 120 రూపాయలతో నేను ఎలా బిల్డింగ్ కట్టగలుగుతాను? నా ఏసై ఇస్తే బిల్డింగ్ కట్టగలుగుతాను. నేను సైకిల్ మోటరే కొనుక్కోలేను, నేను కారు ఎడగొంటాను. ఏసై నీవు ఇస్తే కొంటా. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన పిలిచాడండి. సరదా నేను మన కారు కొనుక్కుంటాను అన్నావు కదా. అవును సార్, నేను 1 లక్ష రూపాయలు ఇస్తానయ్యా అన్నాడు. యెహోవా ఇస్తే అవుతుంది, కానీ దేవునికి దీవిస్తే దీవించబడతాము. కానీ మనమేం చేయాలి? మనం ఎలా దీవించబడతాం? నీ దేవుడిని దీవించాలి, నీ దేవుడిని ఆశీర్వదించాలి. ఎవరంట ఏమంటున్నాడు? ఈ మాట ఏమంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ పిండి తక్కువ కాదు, నీ ముడిలో నూనె తక్కువ కాదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అని మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క దీవెన ఐశ్వర్యం ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, సంపదన ఇస్తుంది. సొలొమోను కంట సంవత్సరానికి టన్నులు బంగారం వచ్చి చేరేదట. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. టన్నులు. సంవత్సరానికి 1,00,000 కేజీలు వచ్చేదట. 13,000 కేజీలు వచ్చేదట బంగారం సంవత్సరానికి. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం కలిగి ఉండాలి మనం అందరం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే వారుగా ఉండాలి. దేవుని మాట వినేవారుగా ఉండాలి. ఆయన కట్టడలు అనుసరించే వారిగా ఉండాలి. ఆయన మాట ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి. నీవు నా దగ్గర ఉండాలి, నా మాట నీ హృదయంలో ఉండాలి. యేసయ్య దగ్గర నీవు ఉండాలి, యేసయ్య మాట నీ హృదయంలో ఉండాలి. నీవేమడిగినా అది నీకు అనుగ్రహించబడుతుంది. ఏమడుగుతావో అడుగు, దేవుడు నీకు అనుగ్రహించబడతాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి. దేవుని మాట వినే కుటుంబంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని మాటని వింటావో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడో నువ్వు అడిగింది నీకు ఇస్తాడు. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. ఎందుకని? 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మొత్తం చదవడానికి ఇది దాకా ముగించేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము చదువుకున్నా. నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ. మనం ఫలిస్తే ఏమవుతుందంట?
మనం ఎప్పుడైతే ఫలిస్తామో మన దేవుడు మహిమపరుస్తాడు. మనం ఎప్పుడైతే అభివృద్ధి పొందుతామో మన దేవుడు మహిమపరచబడతాడు. నీ దేవుడిని మహిమపరుస్తావు. మరుగుజ్జుగా ఎవరు ఉండకూడదు, ఎవరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆత్మానుసారముగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, శరీరాంతరంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అబ్రహాం ధనవంతుడు కదా, అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు ఆ ఆశీర్వదించబడలేడా? పేదవాళ్ళగానే ఉందామా? మనం కూడా బిల్డింగ్లు కట్టుకోవద్దా, ఇల్లు కట్టుకోవద్దా, కార్లు కొనుక్కోవద్దా, బైకులు కొనుక్కోవద్దా, మనం తిరగొద్దా? ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనం కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుడు ఈ లోకానికి వచ్చింది పేదవాడిని మనల్ని కనికరించడానికే, ప్రేమించడానికే, నిన్ను దీవించడానికే, నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడంట దేవుడు? విరిగి నలిగిన దానిని బాగు చేయటానికి. విరిగి నలిగిన వారు ఎవరున్నారు? విరిగి నలిగిన వారు మనమే, పేద ప్రజలైన వారు మనమే. నేను ధనవంతుని గురించి రాలేదంటాడు. ఏదైతే నశించిపోతుందో దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానన్నాడు. నశించిపోతున్నది ఎవరండి ఈ లోకంలో? ఎప్పుడు పేదలైన మనమే. దేవునికి స్తోత్రం. పేద ప్రజలైన వారు, పిడికెడు పిండి ఉన్నవారు పేదవారు. విధవరాలు కుటుంబం దీవించబడాలి, విధవరాల కుటుంబం ఆశీర్వదించబడాలి, విధవరాలి కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే అక్కడికి ఏలియాను పంపించాడు దేవుడు. అది నశించిపోకూడదు. వాళ్ళు అంటున్నారు కదా, సాక్ష్యం ఇస్తున్నారు కదా, నేను నా కొడుకు తిని చెప్పాలా, నేను నా కొడుకు తిని చనిపోదాం అనుకుంటున్నాను. చనిపోవటానికి కాదు దేవుడు నేను పిలిచింది, ఉన్నతమైన స్థితిలో పరలోక రాజ్యములో ఉండటానికి దేవుడు నేను పిలిచాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి జీవించినప్పుడు ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సమయంలో మరి దేవుడు కృప చూపించి నడిపించి మరి ఎవరిని సకాలంలో మన మందిరానికి నడిపించి మనందరితో సావాసంలో ఇది చక్కటి విలువలను బలపరచుటకు సారపాతి విలువల యొక్క ధైర్యము ఇక్కడ ఉన్నటువంటి అనేక విలువలకు దేవుడు ధైర్యపరుస్తాడని, దేవుని కృపలో నిరంతరము ఆయనతో సావాసంలో ఉండుటకు అనేకులని దేవుడు బలపరుస్తాడని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు దైవజనులతో మాట్లాడిన విధానం బట్టి దైవజనుడిని దేవుడి యొక్క బహుగా అనేక ప్రాంతాలకు దేవుడు వాడుకోవాలని కోరుకుంటూ మనందరం లేచి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి వాక్య పరిచయను బట్టి ప్రార్థన చేసుకున్నాం. కలవచ్చినట్లయితే పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవ యేసుక్రీస్తు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మరి యొక్క 5 రోజుల ఉపవాస కూడికల్లో మీరు నడిపించే విధానం బట్టి వందనాలు. నేటి దినమున తండ్రి మరి విశ్రాంతి దినమున మేము అందరం కూడుకొని నేను స్తుతిస్తుండగా మీరు మాతో నడిపించిన విధానం బట్టి వందనాలు. అదే మరి ఇప్పటి వరకు విధవరాల పక్షంలో అదే మరి మీ వాక్కును బట్టి ఎలా బలపరుస్తుందో దైవజనుడిని బట్టి ఈ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దయపరుస్తున్నారని, అదే మరి కుటుంబం కట్టుబడిలోను సావాసములోను ప్రభావం మరి బలపడటకు ఎంతగానో యొక్క వాక్యం ఉపయోగపడటకు దైవజనుల ద్వారా మీరు మాట్లాడడం బట్టి వందనాలు తెలియజేసుకుంటాం. ఈ భజన కాలేజీల ఆశీర్వాదములను దైవజనులకు మాకును మా సంఘాలకు మాకు వచ్చినట్టు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సావాసములో ఉండి ఇప్పటి వరకు నిన్ను స్థుతించినటువంటి బిడ్డలకు సదాకాలం మీ కృప కాపుదల దయచేయమని మా ప్రియుడు రక్షకుడానికి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. తమ తండ్రి మరి లేచిబడి ప్రార్థన పడుతున్న సమయంలో సంగీత ప్రార్థన నడిపించారు. రావుతుండగా మైకు తీసుకుంటాం. ముందుకు రండి, మైకు తీసుకోండి. పాట పాడేవాళ్ళు మైకు తీసుకుంటాం.
కొట్టే